హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను బ్లాగ్స్. మనం మామూలుగా కీర కొనుక్కొచ్చుకుంటాం కదా. కొనుక్కొచ్చుకున్నప్పుడు చేదవుతుంది. చేదకి మనం పాడేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు స్మెల్ కూడా చేదు వస్తూ ఉంటుంది. కట్ చేసిన వెంటనే చేదు స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు మనం పాడేయకుండా మీకు ఒక టిప్ చెప్తా. మనకు మొత్తం గ్రీన్ అయితే అవి స్మెల్ అనేది రాదు, చేదు ఉండవు, బాగుంటుంది టేస్ట్. కానీ ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు, ఇట్లా లోకల్వి తెచ్చుకున్నప్పుడు మనకి ఏంటంటే చేదు ఎక్కుతూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను నేను. ఆ చేదు ఎట్లా తీయాలనేది చెప్తాను. ఎట్లా మనం పొట్టు తీసుకొని తింటాం కదా. పొట్టు తీయకముందు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇదంతా వైట్ కలర్ ఉంది కదా. ఇది మనకు చెట్టు నుండి స్టార్ట్ కదా ఇది. సో ఇక్కడ గ్రీన్ ఉంటుంది. ఇది చూడండి, ఇదంతా తెల్లగా ఉండిపోయింది. ఇక్కడ మాత్రం లైట్ గ్రీన్, థిక్ గ్రీన్ ఉంటుంది. ఇక్కడంతా లైట్ గ్రీన్ ఉంటుంది. ఈ థిక్ గ్రీన్ దగ్గర ఏం చేయాలంటే, ఇది చేదు ఉందని అర్థం మనకు. ఓకేనా? దీన్ని ఇట్లా కట్ చేయాలా. ఓకే, ఇట్లా పైన ఇట్లా కట్ చేసుకొని, ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రెండు వైపులా ఒక దీనికి ఇదే నైఫ్ తోటి మనం ఇట్లా హోల్స్ వేయాలి చిన్న చిన్నగా. ఓకేనా? దీనికి కూడా ఈ రెండు వైపులా ఇట్లా. ఓకే, ఒక 6-7 టైమ్స్ ఇట్లా చేయాలి. ఓకేనా? చేసిన తర్వాత దీన్ని ఇట్లా బాగా రుద్దాలి. ఓకే, ఇట్లా బాగా రుద్దండి. చూడండి, నురుగు వస్తుంది, కనిపిస్తుందా? మీకు చూపిస్తా లైటింగ్కి. చూడండి. ఓకే, ఇది చేదునెస్. ఓకేనా? ఇట్లా బాగా రుద్దాలి. ఓకే, ఇట్లా రుద్దుతూ ఉంటే చూడండి, ఇప్పుడు ఇంకెక్కువ వస్తుంది. ఇంకా ఇట్లా బాగా ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇది చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా బాగా కడిగేసి ఇట్లా సన్నగా ఇట్లా ఒక స్లైస్ ఇట్లా కట్ చేసుకొని, సన్నగా చూడండి ఎంత సన్నగా కట్ చేసుకొని దీన్ని మనం తినాలి. అప్పుడు దీంట్లో ఉన్న చేదు అనేది అస్సలు ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి. కావాలంటే మీకు ఏదైనా చేదు ఇప్పుడు సమ్మర్లో దీన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. కావాలంటే ఇది మీకు చేదు అనిపిస్తే మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇది ఖచ్చితంగా రిజల్ట్. ఇది మీరు ట్రై చేసిన కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.